పొద్దుగాల భోగికి అయితే కట్టెలు తీసుకొని ఇక పోతున్నాం మన అన్న వాళ్ళ బావగారితో. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది అండ్ మార్నింగ్ 3:30కో 4:30కో భోగి మంటలు వేస్తారంట. ఇక కట్టెలు దేనికే పోతున్నాము. టైం 11 అవుతుంది. ఇక్కడ వాలీబాల్ ఆడుతున్నారు. మేము కట్టెల కోసం వచ్చినాం ఇటు సైడ్. వెనకాల చేపల చెరువు ఉన్నది. ట్రాక్టర్ ఎత్తి ఒట్లెక్కుతుంది నన్ను. వేసి పడేస్తుంది మొత్తం. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రమ్ హైదరాబాద్. ఈరోజు అయితే డే 13th January. నేను ఇప్పుడే ఆఫీస్ నుండి వచ్చిన ఒక 1.5 hour ముందు. టైం వచ్చేసి ఎంత 4:40 అవుతుంది. ఒక సడన్ ట్రిప్ అయితే ప్లాన్ చేసినుండే. ఎట్లా అంటే మా ఆఫీస్లో ఒక అన్న ఉంటాడు, వాళ్ళ చుట్టాలు ఎవరో భీమవరం ఉంటారంట. సో సడన్గా అయితే ప్లాన్ వేసిన. ఇది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు, సంక్రాంతికి నేను ఎక్కడికైనా పోతా అని చెప్పేసి. బట్ ఎప్పటికెంచో నాకు కూడా కల ఉండే, లైక్ సంక్రాంతికి ఆంధ్ర పోవాలి, కోనసీమ పోవాలని చెప్పేసి. బట్ నేనైతే ఏం చేయలేను, దేవుడు శాసించిండు, ఈరోజు ఇది వాటిస్తుండు. అట్లనే మీరు కూడా ఒక మంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలు అయితే నేను కూడా చేస్తాను. ఎందుకంటే 2 days 14th 15th మోస్ట్లీ 16th రోజు అయితే రిటర్న్ అయిపోతా. అంతే, 2 days ప్లాన్ అనుకోండి. ఇక 2 or 3 days మంచి వీడియోలు అయితే, కోడి పందాలు, గుండాటలు, ఇంకేమైనా ఉంటే రికార్డింగ్ డ్యాన్స్లు అవి అన్నీ మ్యాక్సిమం అయితే కవర్ చేస్తాను. ఎందుకంటే నేను పోయేది మన ఆఫీస్ శివన్నతోటి, మీకు తెలిసే ఉంటుంది ఆయన. నా ముందు వీడియోలో ఎవరైనా చూసి ఉంటే. ఇద్దరం అయితే బండి మీదే పోతున్నాం, ఒకటే బండి మీద ఇద్దరం పోతున్నాము. ఇక్కడ నుండి వచ్చేసి 430 or 450 kilometers సంథింగ్ ఉంది. మోస్ట్లీ 2, 3 లేదంటే 4 వరకు అయితే వెళ్ళిపోతాం. ఈరోజు కూడా లాగిన్ ఉంది నాకు. ఇవాళ ఒక్కరోజే, రేపెల్లుండి అయితే ఏం లేదు. ఎక్కువ లేట్ చేయకుండా నేను బండి మీద కలుస్తాను. ఎందుకంటే మస్తు చీకటి ఉంది. ఇప్పుడు మీకు బయట చూపిద్దామన్నా కానీ, ఒక్క నిమిషం బయట చూపిద్దామన్నా మొత్తం చీకటి, అసలు ఏం కనిపిస్తలే. ఒకటే బ్యాగ్ అయితే తీసుకుపోతున్నాను నేను. దాంట్లోనే ల్యాప్టాప్లో అన్నీ కుక్కి పడేసిన. ఇక డైరెక్ట్ మీకు నేను కింద బండి మీద కలుస్తుందో లేదో తెలియదు. ఒక కొంచెం ముందు పోయినాక కలుస్తాను, ఎందుకంటే చీకటి ఉంది కదా, ఏం కనిపించదు. వెలుగు వచ్చినాకైతే వీడియో చేస్తా. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ద మోటో వ్లాగ్ అగైన్. టైం కరెక్ట్ 5 అవుతుంది. ఇల్లా టైం కరెక్ట్గా 5 అవుతుంది. ఏం కనిపిస్తలేదు, చిమ్మ చీకటి ఉంది. అందుకే నేను వీడియో చేయొద్దు అనుకున్నా, కానీ కొంచెం వెల్కమ్ వీడియో అయినా చేద్దామని చెప్పి గోప్రో ఆన్ చేసిన. ఇక్కడ నుండి అయితే మనకి 430 kilometers ఏమో ఉన్నది. దగ్గర 8 hours టైం పడుతుంది. అంటే స్పీడ్గా పోతే 6 hours వెళ్ళిపోవచ్చు. 8 hours అయితే టైం పడుతుంది. నేను సీదా వెలుగు వచ్చిన తర్వాతనే వీడియో చేస్తాను. అదే సేమ్ రూట్ నేను లాస్ట్ టైం మొన్న ఒడిశా పోయిన కోల్కతా రూట్ ఉంది కదా, ఎల్బీ నగర్, వనస్థలిపురము, విజయవాడ హైవేనే కాబట్టి నేను 2-3 సార్లు చేసిన. మోస్ట్లీ ఇంకా వెలుగు వచ్చిన తర్వాతనే అప్పటి వరకు అయితే ఎక్కడ వీడియో అయ్యా. చాలాసేపు అయింది నేను వీడియో అయ్యాక. దగ్గర ఒక 2 hours అయ్యింది. 2 hours కాదు కానీ 1.5 hour అయ్యింది. అస్సలు ఈ విజయవాడ హైవే పైన ఎంత ట్రాఫిక్ ఉందంటే, అంటే స్టక్ అయ్యేంత ట్రాఫిక్ లేదు కానీ ఫుల్ వెహికల్ ట్రాఫిక్. నేను ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు ఈ హైవే పైన అంతా. ఇంకా సాటర్డే సండే పోయిన వాళ్ళ పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా ఉండే. కొన్ని వీడియోస్ చూసిన. ఇప్పుడు రన్నింగ్ ట్రాఫికే ఉంది కాబట్టి అంత ప్రాబ్లం లేదు. ఎక్కువ బండ్ల మీద చాలా మంది వస్తున్నారు. మేము వచ్చింది దగ్గర ఒక 80 kilometers ఏమో వచ్చినాం. 80 or 85 kilometers, అంటే చిట్యాల దాటినాము. ఇక మాది బండే కాబట్టి అట్లా కొట్టేసినాం. కొంచెం చీకట్లా మెల్లగా నడిపినా. ఇప్పుడు వెలుగు వచ్చింది కాబట్టి కొంచెం స్పీడ్గానే కొడుతున్నా. ఇంకోటి ఏంటంటే పిల్లియన్ ఉన్నాడు కదా నా వెనకాల, అట్లా అని చెప్పి ఇంకా మెల్లగానే పోతున్నా. ఎప్పటికెళ్ళో అనుకుంటున్నా అసలు నేను పండగ టైంలో ఈస్ట్ గోదావరి సైడ్ పోవాలి అని చెప్పేసి. ఎట్ లాస్ట్ ఫైనల్గా అయితే ప్లాన్ అన్ఎక్స్పెక్టెడ్గా అయ్యింది అసలు ట్రిప్పు. నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఆఫీస్లో సడన్గా కూర్చున్నా. అంటే మా ఆఫీస్ ఒక ఆయన ఆల్రెడీ ప్లాన్ వేసుకున్నాడు. ఆ అన్న వాళ్ళ చుట్టాలు ఎవరు ఉంటారంట. ఇక సడన్గా నాకు చెప్పిండు. ఇక సరే నేను బండి మీద వస్తా అంటే ఆయన కూడా నాతో బండి మీద వస్తా అన్నాడు.
కానీ ఇంత ఘోరంగా నడుపుతుర్రు అయ్యా అలా బండ్లు ఏందో కానీ. ఇక సరే అని చెప్పేసి అప్పటికప్పుడు ఇంటికి వచ్చిన నన్నదన్న అన్నీ ఏమంటారు ఛార్జింగ్లు పెట్టుకొని బట్టలు ప్యాక్ చేసేసుకొని స్టార్ట్ అయిపోయినా. అది సంగతి. ఇప్పుడు రేపు ఎల్లుండి ఎట్లా ఎంజాయ్ చేస్తా ఏందనేది నాకు కూడా ఎగ్జాక్ట్ తెలియదు. నేను ఆ వీడియోలు చూసిన కోడి పందాలు, గుండాటలు, ఇంకేవో ఉన్నాయంట. అవి ఎట్లా వేయాలో ఏందో కూడా తెలియదు. ఇంకోటి చిన్న అప్డేట్ ఏంటంటే నా డ్రోన్ బిస్కెట్ అయిపోయింది. బిస్కెట్ ఇన్ ద సెన్స్ మొన్న ఇట్లనే ఒక రిసార్ట్కి పోయిన ఉండే, ఆడ లవన్పనలా డ్రోన్ క్రాష్ అయిపోయింది. అంటే డ్రోన్ బాగానే ఎగురుతుంది కానీ ఏదైతే గింబల్ ఉందో స్టక్ అయిపోయింది. గింబల్ ఫ్లెక్స్ వైరు కట్ అయిపోయింది. రిపేరింగ్కి ఇచ్చినా అది ఒక 4-5 రోజులైనా టైం పడుతుంది. ఇప్పుడు నా డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒకటే బాధ, డ్రోన్ లేదు, మంచి టైంలో డ్రోన్ లేదన్న బాధ ఒక్కటైతే అదొక్కటే ఉన్నది. ఇక మిగతాది ఏందో దేవుడు చూపిస్తాడు రేపు ఎట్లా ఎంజాయ్ చేస్తా, ఏమేమి వీడియో చేస్తా అనేది. ఇవాళ ఒక్కరోజు నాకు లాగిన్ ఉన్నది. రేపు ఎల్లుండి అయితే నాకు సెలవే. ఇవాళ ఒకరోజు లాగిన్ చేసుకున్నామంటే రేపు పొద్దుగాల భోగి 14 తారీఖు. ఇంకోటి ఈ వీడియోలు ఎప్పటికప్పుడు వేసేస్తా, మ్యాక్సిమం ఈ వీడియో రేపు వచ్చేస్తుంది. ప్లీజ్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు అయినంత వరకు అయితే నేను వీడియో చేయడానికి ట్రై చేస్తా. అసలే ఎందుకంటే నాకు సిగ్గు. ఇంకోటి నేను ఇప్పుడు వేరే వాళ్ళ ఇంటికి పోతున్నా. వేరే వాళ్ళ ఇల్లు అంటే మా ఫ్రెండ్ వాళ్ళ కజిన్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఇంటికి. ఇక ఆడ ఎట్లుంటుందో వీడియో ఎట్లా చేయగలుగుతానో నాకు కూడా ఎగ్జాక్ట్ ఐడియా లేదు. బట్ ట్రై చేసి వీడియో అయితే చేస్తా. జస్ట్ ఒక చిన్న అప్డేట్. టైం వచ్చేసి 9:30 అవుతుంది. అండ్ మేము వచ్చేసి ఇప్పుడు విజయవాడకి ఇంకొక 10 కిలోమీటర్లు అవతల ఉన్నాము. బైపాస్ నుండి ఇప్పుడు ఏలూరు పోయేది ఒక లెఫ్ట్ ఉంది ముందు. దానికోసమే చూస్తున్నాం ఏడుందా అని చెప్పేసి. 3 కిలోమీటర్లు అని చూపించింది మ్యాప్లో. నాకు తెలిసి ఇక ఇడికెంచి ఆ ఏలూరు రోడ్ మొత్తం ఇట్లా డబల్ లైన్ హైవే ఉండొచ్చు. మొత్తం బ్యానర్లే ఉన్నాయి, చంద్రబాబువి, మళ్ళా జగన్వి, కాంగ్రెస్ వాళ్ళవి కూడా ఉన్నాయి. మన ఏమంటారు నవీన్ యాదవ్, అన్నీ ఇన్నే ఉన్నాయి పోస్టర్లు. ఇప్పుడు మాకు 130 కిలోమీటర్స్ ఉంది ఇడికెంచి. ఆ 130 కిలోమీటర్స్కి 3.5 hours చూపిస్తుంది. ఎందుకో తెలియదు. మళ్ళా మేబీ సింగిల్ లేన్ రోడ్ ఉండొచ్చు, అందుకే 3.5 గంటలు చూపిస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ మేము విజయవాడ వచ్చేసినాం. ఇంకొక 10 కిలోమీటర్లు సిటీలోకి పోయినామంటే చిన్ని చాట్ అవుతుంది. ఇక్కడ ఏదో లెఫ్ట్ ఉంది, అదే అనుకుంటా, గుంతాపల్లి అన్న. ఇదేనా? ఎంత దూరం ఉంది బైపాస్? నిలబడితే ఏం కాదు. మేమైతే ఇప్పుడు ఇంకొక 100 కిలోమీటర్స్ అయితే ఉంది. దగ్గర ఒక 15-20 minutes ఉంది. ఇక్కడ స్టక్ అయిపోయినాము. మొత్తం జామ్ ప్యాక్. ఏది గన్నవరం ఆ బైపాస్ కాడ ఉన్నాం మేము. ఇప్పుడు రిలీజ్ చేసిరు ఒక 20 minutes తర్వాత. అసలు బండ్లకు కూడా జాగియకుండా మొత్తం జామ్ ప్యాక్ చేసి పడేసారు. అడేదో అయ్యిందనా?
అమ్మో అక్కడ కూడా ఫుల్ జామ్ ఉందిగా. లారీ ఆగిపోయింది అన్నాడా. చుక్కలు కనిపించేసిన ఇక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఏయ్! అసలే అక్కడ ట్రాఫిక్ ఉంటే పిచ్చ నా కొడుకు రాంగ్ రూట్లో వస్తున్నాడు. మా ఇప్పుడు బయట పడ్డం జర చల్లబడ్డది. ఏడికెంచి ఇంకెంతనా, ఇంకెన్ని కిలోమీటర్లు? ఇంకా 90 కిలోమీటర్స్ ఉన్నాయంట. 95 ఇంకా భీమవరం. మేమైతే ఆల్మోస్ట్ వచ్చేసినాము. మేము భీమవరం లైక్ క్రాస్ అయిపోయినాము. ఇంకొక 20 కిలోమీటర్స్ అయితే ఉంది మా డెస్టినేషన్కి. మొత్తం కొబ్బరి చెట్లే ఉన్నాయి ఇక్కడ. సూపర్ ఉంది అది. కొబ్బరి చెట్లు, మళ్ళా చేపల చెరువులు. ఇక్కడ సైడ్ రాగానే మొత్తం ఏమంటారు, చల్లగా అయిపోయింది వాతావరణము. అప్పటికించి కొంచెం వేడి అనిపించింది. ఈడ మొత్తం చేపల చెరువు, ఏడ పడతాడ చేపల చెరువులు ఉన్నాయి. నా రైట్ సైడ్ ఉంది కదా, ఇది కూడా చేపల చెరువే. లెఫ్ట్ మొత్తం ఏమంటారు కొబ్బరి చెట్లు. అండ్ రేపటికి సంబరాలు మస్తు చేస్తారు. ఒక్కొక్కరు అయితే ఏమంటారు కోడి పందాలకి టెంట్లు గింట్లు అవి ఉంటాయి కదా, అవన్నీ ప్రిపరేషన్ చేస్తున్నారు. ఈ లైన్లో ఒక కిరాణా షాప్ లేదు, ఒకటి ఏం లేదు ఆగుదామంటే. మేము పొద్దున్న నుండి అసలు ఏం తినలేదు. మధ్యలో 2 బ్రేకులు తీసుకున్నాం అంతే. ఇప్పుడే అయితే మనం ఆ ప్లేస్కి వచ్చేసినాము. అదే అన్న వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము. అసలు చెప్తున్నగా మార్వలెస్ ఉంది. భీమవరం నుండి ఒక 15 కిలోమీటర్స్ లోపలికి ఇది. పిచ్చెక్కిస్తుంది చూడు. మొత్తం మనకి ఏమంటారు సరౌండింగ్స్ మొత్తం పొలాలే, మొత్తం పొలాలే. కింద వీళ్ళ ఇల్లు కూడా మస్తుంది. లైక్ ఏమంటారు ఆ కింద బర్రెలు ఆవులు. మనకు పల్లెటూరులో ఎట్లుంటుంది సేమ్ అట్లనే ఉన్నది. అంటే పల్లెటూరే ఇది. మంచిగా ఉండే వైబ్ అయితే. కానీ ఒకటే నాకు డిస్సాటిస్ఫాక్షన్ ఏంటంటే డ్రోన్ ఒకటి బిస్కెట్ అయిపోయింది. మంచి మంచి వ్యూస్ ఉన్నాయి ఇక్కడ. మంచి డ్రోన్ షాట్ తీసే ఆప్షన్ ఉండే కానీ ఇక నా దరిద్రం నేను ఏం చేయలేను. ఇప్పుడు కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాం. ఇక సాయంత్రం అట్లా చెరువు గట్ల ఏమంటారు పొలం గట్ల వాకింగ్ అట్లా వేసి వస్తాం. మధ్యాహ్నం అయితే మస్తు వండుకుండే. ఇప్పుడు లేచినాము, ఇప్పుడే తిన్నాము. పొద్దుగాల భోగికి అయితే కట్టెలు తీసుకొని ఇక పోతున్నాం మన అన్న వాళ్ళ బావగారితో. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది. అండ్ మార్నింగ్ 3:30కో 4:30కో భోగి మంటలు వేస్తారంట. ఇక కట్టెలు దేనికే పోతున్నాము. టైం 11 అవుతుంది. ఇక్కడ వాలీబాల్ ఆడుతున్నారు. మేము కట్టెల కోసం వచ్చినాం ఇటు సైడ్. వెనకాల చేపల చెరువు ఉన్నది. అసలు వైబ్ మాత్రం సూపర్ ఉన్నది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఒక పల్లెటూరు, మస్తు ఉన్నది అసలు. మీకు చేపల చెరువు చూపు. జాలి లేచేసి ఏమి అనిపిస్తుంది.
జస్ట్ ప్లాన్లో చిన్న చేంజ్, ఇందాక బండ్లో పోదాం అనుకున్నాం, ఏం కనిపిస్తలేదు, జర చీకటి అయిపోయింది కదా, 11 అవుతుంది టైము. బండ్లో పోదాం అనుకున్నాం కానీ అన్న ట్రాక్టర్ తీస్తున్నాడు. మనకు అసలు ఏ ఇంటి ముందు చూసినా ఆల్రెడీ ముగ్గులు వేసేసారు, కల్లాపి చల్లిర్రు నైటే. మన హైదరాబాద్లో ఇట్లా ఉండదు, పొద్దుగాలు లేచి 5 గంటలకు ముగ్గులు వేస్తారు. అది వచ్చిండు, అన్న వచ్చిండు, ట్రాక్టర్ వచ్చింది. ఏ ఇల్లు చూసినా మొత్తం ముగ్గులే, మొత్తం కల్లాపి చల్లి మంచిగా. ఫస్ట్ టైం ఎక్కుతున్న ట్రాక్టర్, ఇప్పటివరకు ఎప్పుడు ఎక్కలే నేను నా జిందగీలా. ట్రాక్టర్లు ఎక్కిన వెనకాల అమ్మా, అసలు ఏమన్నా మజా వస్తుందా భయ్, నిజంగా చెప్తున్నా కదా, చాలా రోజుల తర్వాత. ఇప్పుడు అర్థమైంది సంక్రాంతికి ఎందుకు అందరు ఊళ్ళకి వస్తారు, ఆంధ్ర వస్తారు, కోనసీమ వస్తారు అని చెప్పేసి. ఇలా కూర్చున్నా నేను. సువర్ణ అయితే బండి మీద వెళ్ళిపోయాడు, నేను ట్రాక్టర్లో కూర్చోవాలని చెప్పి ట్రాక్టర్లో. కొంచెం వీడియో షేక్ ఉంటుంది అంటే ట్రాక్టర్ కదా. ట్రాక్టర్ ఎత్తి ఒట్లెక్కుతుంది నన్ను. వేసి పడేస్తుంది మొత్తం. ఒక దొంగ దొరికింది, ఇట్లాంటి ఇంకా చాలా దొంగలు కావాలి. మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేసినాము ఇంకా కట్టెల కోసం. మా ముందుకు వచ్చేసిన వెనకాల చచ్చిపోతా నేను కొంచెం సేపు కూర్చుంటే. కట్టెలు వేస్తుంది. ఎన్ని కట్టెలు నింపినాం చూపిస్తా. ఎన్ని గంటలు హైదరాబాద్లో అయితే సంవత్సరం వస్తాయి, ఇక్కడ ఒక్క రోజులో అయిపోగొట్టేస్తాయి. ఇప్పుడైతే కట్టెలు తీసుకొని వచ్చేసినాము, మేము రూమ్కి వచ్చేసినాం పైకి. కొంచెం సేపు వండుకుంటాం, ఎట్లయినా మళ్ళీ 4 o'clock 5 o'clock లేవాలి. ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అండ్ ఈ రోజే వచ్చేస్తుంది వీడియో, మోస్ట్లీ లైక్ 14th రోజు అయితే అప్లోడ్ చేస్తుంది. ఇది నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.